హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్‌లో ఒక బెస్ట్ ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. ఇంటికి సడన్‌గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ ఇంత ఈజీనా అనుకుంటారు. తింటే అచ్చం షాప్‌లో కొన్నట్లే ఉంటుందన్నమాట. స్వీట్ షాప్ స్టైల్‌లో మీకు వెరీ టేస్టీ అయిన, ఈజీ అయిన రెసిపీని అయితే చూపించబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియోని చూసి ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక అరకప్పు బెల్లాన్ని అయితే తురుముకుంటున్నాను. ఇలా తురుముకోవటం వల్ల చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకుంటే ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చే విధంగా అయిపోతుందన్నమాట. దానికన్నా ఇది బెస్ట్ అనమాట. సో డెఫినెట్లీగా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఒక అరకప్పు దాకా బెల్లాన్ని అయితే తురుముకున్నానమాట. ఇలా తురుముకున్న బెల్లాన్ని ఇక్కడ చూపిస్తున్నానండి. ఇంకా మీకు కప్పు కొలతలతో కూడా చూపిస్తాను. దీనిని ఒక అరకప్పు దాకా ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు. మనం తీసుకునే మెజర్మెంట్ని బట్టి ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఒక అరకప్పు దాకా నాకు ఇక్కడ బెల్లం అయితే కరెక్ట్గా ఉందన్నమాట. ఇక్కడ ఒక అరకప్పు దాకా బెల్లం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ అరకప్పు బెల్లానికి శనగపప్పు ఉంటుంది కదండి, వేపిన శనగపప్పు అంటారు కదా, దాన్ని అయితే తీసుకుంటున్నాను. ఒక అరకప్పు బెల్లానికి ఒక అరకప్పు దాకా శనగపప్పు అయితే సరిపోతుంది. ఈ వేపిన శనగపప్పుని కరెక్ట్గా ఈ 2 స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకోవాలంటే క్వాంటిటీని ఎక్కువ పెంచుకోవటమే. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి 8 దాకా బాదం అయితే తీసుకున్నాను. వీటిని తీసుకున్న తర్వాత దీంతో పాటు జీడిపప్పు పలుకులను కూడా ఒక 15 దాకా తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఇలాచీ కూడా 2 తీసుకున్నాను అనమాట. తొక్కలతో వేయకుండా దీనిలో ఉన్న సీడ్స్ మాత్రమే వేసుకుంటున్నాను. ఈ తొక్కలతో గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడక్కడ బరకగా అవి కనిపిస్తూ కొంచెం పంటికి తినేటప్పుడు కొంచెం వెగిటిలాగా వేస్తుందన్నమాట. అందుకనేసి వాటిని తీసేసి సీడ్స్ మాత్రమే వేసుకుని కోర్స్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం బరగ్గానే ఉందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోనికి ఒక అరకప్పు దాకా వేపిన శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులోనికి తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకోవటం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇక్కడ నేను మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మామూలుగా బెల్లాన్ని తురుముకోకుండా మిక్సీ జార్లో వేసుకుంటేనేమో ముద్దలాగా కట్టేస్తుంది. అలా కాకుండా తురిమి ఇలా మిక్సీ జార్లో వేసుకోవటం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నేతిని 1 టేబుల్ స్పూన్ వేడి చేసి వేసుకోవచ్చు, లేదా నార్మల్గా ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీని మెత్తగా గ్రైండ్ చేసి మిక్సీలోకి, ఆ తర్వాత ఇక్కడ నేను మీకు ఒక ప్లేట్లోకి చూపిస్తున్నాను అనమాట. ఇది కొంచెం చూడటానికి పొడి పొడిలాడుతూనే ఉంటుంది, బట్ కానీ పట్టుకుని ఉండల్లాగా చేస్తే చక్కగా ఉండలు కడతాయన్నమాట. మీకు మామూలుగా గులాబ్ జాములు కానీ లేదా సున్నుండలు కానీ తినేటప్పుడు కొంచెం లూజ్గా ఉంటాయి కదండి, అంటే కొంచెం జ్యూసీగా ఉంటాయి కదా, ఆ విధంగా కావాలి అనుకుంటే కనుక దీనిలో కొంచెం మరికొద్దిగా వేడి చేసి నెయ్యిని యాడ్ చేసి ఉండల్లాగా చుట్టేసుకోవచ్చు. అలా కాకుండా చక్కగా పొడి పొడిలాడుతూ నోట్లో పెట్టుకుంటే అలా తునిగిపోయే విధంగా ఉండాలంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ట్రై చేయండి. చూస్తుంటేనేమో పొడిపిండిలాగా ఉంది, చూసారు కదా. ఇట్లా పట్టుకుని ఉండలు చేస్తూ ఉంటే చక్కగా ఉండలు వచ్చేసేస్తాయి అన్నమాట. ఎందుకంటే దీనిలో మనం బెల్లం వేసాము అండ్ నెయ్యిని కూడా యాడ్ చేసాము కాబట్టి ఉండలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా నొక్కి పెడుతూ చక్కగా ఉండల్ని మనకి నచ్చిన సైజులో, చిన్నవి కావాలంటే చిన్నగా, పెద్దవి కావాలంటే పెద్దగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
చాలా ఈజీ అనమాట. ఇది నేను మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. సడన్‌గా అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడే ఈజీగా ఒక 2 నిమిషాల్లో ఈ స్వీట్ ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళనమాట. ఎంత బాగుండేయంటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉండేయన్నమాట. చాలా ఈజీగా చేసేసేవారనమాట. అందుకనే ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని నాకు తెలిసిన రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పనిసరిగా ఒకసారి మీరు కూడా డెఫినెట్లీగా ట్రై చేయండి. మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుందన్నమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. ఇది హెల్త్కి మంచిదండి. ఎందుకంటే బెల్లంతో చేసింది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. డెఫినెట్లీగా ట్రై చేయండి. చాలా ఈజీగా మనకు నచ్చిన సైజులో ఇలా ఉండల్ని చుట్టేసేసుకోవడమే. టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఇలా ఉండల్ని గట్టిగా నొక్కి పెడుతూ చేసుకోవాలండి. పైన చేస్తే పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. మీకు ఉండలు సరిగా రాలేదు అనుకుంటే డెఫినెట్లీగా ఒక టేబుల్ స్పూన్ నేతిని యాడ్ చేసి ఉండల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా ఈజీగా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయింది. నెయ్యి కూడా ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే తినేటప్పుడు కొంచెం వెగటేస్తుందనమాట. ఒకటి కన్నా ఎక్కువ తినలేరు. బట్ అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నారంటే 1కి 4 తినేస్తారు. అంత బాగుంటాయి అన్నమాట. వీటిని ప్రిపేర్ చేసేటప్పుడే మా పిల్లలు, మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తినేశారు. చాలా ఇష్టంగా మళ్ళీ చేయమని కూడా అడిగారనమాట. నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువేనండి. తొందరగా ఒక్క రోజులోనే ఫినిష్ అయిపోయాయి. బట్ ఇవి మాత్రం నెల దాకా బయట అలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టిన నెల రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 2 నెలల దాకా నిల్వ చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీ అండ్ చాలా ఈజీ రెసిపీ. డెఫినెట్లీగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. సో అన్నిటినీ నేను ఇలా ప్రిపేర్ చేసి ఒక బౌల్లోనికి ఇలా చక్కగా చూపిస్తున్నానండి. ఇవి నాకు కరెక్ట్గా ఎన్నయ్యాయంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా ఒక 7 దాకా అయినాయి అన్నమాట. మనము అరకప్పు బెల్లము, అరకప్పు వేపిన శనగపప్పును మాత్రమే తీసుకున్నాము. అదేవిధంగా ఒక 8 దాకా బాదం, ఒక 12, 15 దాకా బాదం పలుకులు, ఇలాచి, అంతే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉండల్ని. డెఫినెట్లీగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసానో లేదో వీడియో తీస్తూ ఉండగానే పిల్లలు నాకివ్వు అంటూ ఎగబడుతున్నారనమాట. అంత ఈజీగా చేసేసేయచ్చు. అంత టేస్ట్గా కూడా ఉంటాయి. నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. డెఫినెట్లీగా మీకు కూడా ఒకసారి చూపించి దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా పూర్తిగా కంప్లీట్గా వీడియోలో చూపించాను. ఈజీగా చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగా నచ్చుతుంది మీకు. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.